ఈ సమయాన్ని మనకు అనుగ్రహించి దేవుని మాటలు వినడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ఒక 10 నిమిషాలు మన దేవుని యొక్క మాటలు ధ్యానం చేద్దాం. ఈ సాయంకాలం కొరకై దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని చదువుకున్నప్పుడు కొన్ని శ్రేష్టమైన విషయాలు మనకు అందించడానికి, మన జీవితంలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు తీసివేయడానికి దేవుడు మనతో మాట్లాడడానికి ఎల్లవెల్లా ఆయన సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే దేవునికి ఇష్టమైన వ్యక్తులుగానే ఉండాలనేది దేవుని కోరిక. తన పిల్లలు నాలాగా మారాలని, తన పిల్లలు నాలాగే కార్యాలు చేయాలని, తన పిల్లలు దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మనము దేవుని కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకొరకే ఈ దినాన అంశం వచ్చేసి నిర్ణయము ఫలితము. సర్వసాధారణంగా మన జీవితాల్లో మనం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే. ఏదైతే మనం ఆ నిర్ణయం మనం తీసుకుంటామో దాని ఫలితాన్ని మనం పొందాలి. ఆ నిర్ణయం ద్వారానే మనం మన జీవిత యాత్రను కొనసాగించాలి. అది లోక సంబంధమైనది పర్వాలేదు, ఆత్మ సంబంధమైనది కూడా పర్వాలేదు. ఒకే దాంట్లో మనం నిర్ణయం తీసుకున్నప్పుడు దాంట్లోనే మనం ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. నేను శరీర సంబంధిగా ఉంటాను, లేకుంటే ఆత్మ సంబంధిగా రెండిట్లో నేను కొనసాగబడతానంటే ఇంత మాత్రం కూడా కుదరదు. నీ శరీరం ఒప్పుకోదు, ఆత్మ కూడా ఒప్పుకోదు. ఎందుకంటే ఒకే దానిలో నిర్ణయం కలిగి ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితాల్లో దేవుడికి ఉపకారాలు జరిగిస్తాడు. అందుకొరకే ఈ సాయంకాల వేళలో నిర్ణయము ఫలితము అనే విషయాన్ని గురించి ప్రభు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఇశ్రాయేల్ ప్రజలు దేవునితో నడవాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, దేవుడు నాతో ఉన్నాడని వాళ్ళు ఆ ఒక నిర్ణయంలో ఉన్నప్పుడు దేవుడు కనిపించడు. దేవుడు వారికి కనిపించలేదు, కానీ దేవుని కార్యాలు కనిపిస్తున్నాయి. దేవుని స్వరాలు వారు వినగలుగుతున్నారు, కానీ దేవుని కార్యాలు మహాద్భుతంగా జరుగుతున్నాయి. ఈరోజు క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా మనకు ఉన్నటువంటి గొప్ప అదృష్టం ఏంటంటే మనం ఆరాధిస్తున్న దేవుడిని ఒక పోలికగా మనం పెట్టకూడదు. లేకుంటే ఆయన ఇక్కడే ఉంటాడు, లేకుంటే అక్కడే ఉంటాడని ఆయన మనం అక్కడే బంధించకూడదు. ఆయన సర్వవ్యాప్తి, ఆయన ఎక్కడైనా ఉండగలడు. ఎందుకంటే సర్వం ఆయనది. ఆయనకు మరుగైన చోటు ఎక్కడ కూడా లేదు. అన్ని చోట్ల అన్ని వేళలా ఆయన ఉండదగినటువంటి గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన సర్వానికి రారాజు అయి ఉన్నాడు, సర్వలోక చక్రవర్తి అయి ఉన్నాడు, సర్వ మానవాళికి సంరక్షకుడు అయి ఉన్నాడు, సర్వ మానవాళి కొరకు మన పాపములను విడిపించడానికి ఆయన గొప్ప రక్షకుడు అయి ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి మనము ఒక స్థలంలో ఉంచకూడదు, ఒక పోలికలో మనం పెట్టకూడదు. ఆయన ఇక్కడే ఉంటాడని చెప్పేసి మనం అనకూడదు. ఎందుకంటే ఒకవేళ మనం ఆ విధంగా చెప్పామంటే మనం ఏం చేస్తున్నామంటే దేవుడిని ఒక చోటే బంధించేస్తున్నాం. ఉదాహరణకు మన గృహాల్లో మనం కట్టుకుంటాం. ఏం కట్టుకుంటాం? అన్ని బాగా కట్టుకుంటాం. బెడ్రూమ్ కట్టుకుంటాం, కిచెన్ కట్టుకుంటాం, హాల్ కట్టుకుంటాం, ఇవన్నీ కట్టుకుంటాం. ఇవన్నీ కూడా మనకు సరిపోయే రీతిగా మనం కట్టుకుంటాం వీటిని కూడా. కానీ చిన్నవి ఇంకోటి కట్టుకుంటాం. ఏది ప్రాముఖ్యమైనది ఏది కట్టుకుంటామంటే తెలుసా? దేవుని గదిని పెట్టుకుంటాం. అది ఎలా ఉంటుంది? చిన్నగా ఉంటుంది అంతే. ఇది చాలా చిన్నగా ఉంటుంది. దాంట్లో ఒక బైబిల్ పెట్టుకోవడము, లేకుంటే జీసస్ ఫోటోలు పెట్టుకోవడం, లేకుంటే వాక్యాలు పెట్టుకోవడం, అదంటే ఒక మూల, అంతే. ఒక మూల పెట్టిస్తాం అంతే. అంటే మనము యూజ్ చేసుకోవడానికి, మనం వాడుకోవడానికి, మన పరిధిలో ఉన్నటువంటి వాటి కొరకు మనకి ఇష్టం వచ్చినట్లు మనము దాన్ని కట్టుకుంటాం. కానీ దేవునికి మాత్రం ఏం చేస్తుంది తెలుసా? మనం ఒక గూడు పెట్టేస్తుంది. చిన్న దాన్ని ఏమంటారు, ఒక లైన్ కట్టేస్తున్నాం దేవునికి అంతే. ప్రభువా ఇది నీ గది, ఇది ఇక్కడే దేవుడు ఉంటాడు, లేకుంటే ఇక్కడైనా
ఉంటాడని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుణ్ణి ఒకే చోటే బంధించేస్తున్నాము. ఇది దేవుని గది అని. అలా కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆయన ఎక్కడైనా ఉండగలడు. ఆయన ఏ పరిస్థితుల్లో సరే, ఏ సిచ్యువేషన్ అయినా ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు. అందుకే ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో అదే జరుగుతుంది. సిచ్యువేషన్ లో ఆయనతో ఉన్నారు అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళు ఎన్ని అద్భుతాలు చేశారు తెలుసా? ఎన్ని గొప్ప కార్యాలు వాళ్ళు జరిగించారు తెలుసా? అక్కడ రాయబడినటువంటి విషయాలు మనం చూసినప్పుడు అక్కడ 13వ వచనం నుంచి మనం చదువుకున్నాం కదా. మాటలు చూసినప్పుడు ఒక రాయబడినటువంటి మాట, ఆయన సముద్రమును పాయలుగు చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను. ఎంత అద్భుతమైన కార్యం! ఆయనతో ఉన్నారు అని నిర్ణయంలోకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన ఎదుట ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితులన్నిటిని కూడా ఆయన ఎలా మార్చగలడంటే ఆయన వాటిని పాయలుగా చేసి, సముద్రం పాయలుగా చేసి వారిని ఏం చేశాడు? అద్దరికి నడిపించాడు. ఆయన ఏం చేశాడంటే నీటిని రాశిగా నిలిపాడంట. ఎంత అద్భుతమైన కార్యం తెలుసా? దేవునితో నేను ఉన్నానని ఒక అనుభవంలోకి మనం వెళ్ళగలిగినట్లయితే, ఒక నిర్ణయంలోకి మనం వెళ్ళగలిగినట్లయితే, దేవుడు మనలను ఏ విషయం ద్వారా లేకపోతే మనము వెళుతున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఆటంకంగా ఉందో దాని నుండి మనకు విజయాన్ని అనుగ్రహించగలడు. ఎందుకంటే ఆ ముందర ఉన్నది